CS8 న్యూస్ కి స్వాగతం. తణుకులో బీజేవైఎం భారీ నిరసన. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న ప్రతిపక్షాలపై విద్యార్థినుల ఆగ్రహం. ఉమెన్స్ కాలేజీ వద్ద ప్లకార్డులతో నినాదాలు చేస్తూ మహిళా సాధికారతకు మద్దతుగా గళమెత్తిన యువత. బీజేపీ యువమోర్చ నాయకులు మాట్లాడుతూ మహిళల హక్కులను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గట్టిం సింధు, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రంది బాల వినయ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పత్స గోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు మెహర్, బీజేపీ తణుకు పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, జిల్లా సెక్రటరీ మధుబాబు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కరాసు శివప్రసాద్, అన్నదాత సాయిరాం, రామారావు, ఎన్ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరినీ కూడా వాళ్ళని అవమానపరిచినట్టు అయ్యింది. ఈ రోజు యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ రోజు ఆగ్రహిస్తున్నారు. ఎందుకంటే మహిళలు వంటగదికే పరిమితం కాదు, చట్టసభల్లో వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడే దేశ అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పి మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సంకల్పం చేశారు. అయితే ఆయన ఇంత జరిగినప్పటికీ ఆయన మళ్ళీ మీటింగ్ పెట్టి ఒకటే చెప్పారు, భారతదేశంలో ఉన్న మహిళలందరూ నా ఆడపడుచులు, వాళ్ళకి ఎప్పటికీ నేను అన్యాయం జరగనివ్వను, ఈ మహిళా బిల్లు ఎప్పటికైనా నేను సాధిస్తాము మనము అని మళ్ళీ మనకి భరోసా ఇవ్వడం జరిగింది. మాకు నరేంద్ర మోదీ గారు మీద మాకు పూర్తి భరోసా ఉంది. వారు మాకు ఇచ్చిన మాట ఎన్నడూ తప్పరు. అయితే మేము మా కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విన్నపిస్తున్నాం, మాకు 33% రిజర్వేషన్ కావాలి, చట్టసభల్లో మా మహిళల భాగస్వామ్యం పెరగాలి, దానికి అందరి కృషి కూడా అవసరం. నరేంద్ర మోడీ ఈ దేశానికి ఉపయోగపడే అనేక బిల్లులు తీసుకొస్తే ప్రతి బిల్లు అయితే ఆర్టికల్ 370 కానీ GST కానీ ఈ దేశంలో ఉన్న మహిళలందరూ చూశారు. ఏదైతే సుదీర్ఘ కాలం నుంచి వాళ్ళ కళలు ఆకాంక్షలు చట్టసభల్లో చెప్పాలి, వాళ్ళకు సముచిత స్థానం కావాలని చెప్పి ఈ దేశంలో ఉన్న అనేక మంది మహిళలు కోరుకోవడం జరిగింది. దేశంలో స్త్రీలు అభివృద్ధిలోకి వస్తున్నారు, వాళ్ళు చూశారు. వాళ్ళ కళలుగానే వచ్చే యొక్క ధ్యేయాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ కాదు, ఈ దేశంలో ఉన్న మహిళలు తీసుకుని వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.